నమస్తే. ఈరోజు మనము హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ఆటో మరియు ట్రాలీ కార్మికుల యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వారి సమావేశం యొక్క సంబంధించిన హాల్లో ఉన్నాం. ఇప్పుడు మనతోటి ఉన్నది లిఖిత్ గారు. వీరు ఆటో మరియు ట్రాలీ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెడరేషన్ తెలంగాణ ఇన్ఛార్జిగా వీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం వీరిని ఇప్పుడు ఆటో కార్మికుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క బాధలు ఏమిటి, ప్రభుత్వం ఈ బస్ ఫ్రీ పెట్టడం వల్ల దానికి సంబంధించిన వారి యొక్క అవస్థలు ఇప్పుడు మన గత 6 నెలలుగా వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారా, అదేవిధంగా హైదరాబాదేతర జిల్లాలకు ఆటో కొనుగోలులో ధరల వ్యత్యాసంలో కూడా చాలా వరకు కనబడుతూ ఉన్నాయి. ఈ వివిధ అన్ని అంశాల గురించి మనం ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి లిఖిత్ గారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశంలో ఏంటంటే, ఇప్పుడు ఆటో కొనుగోలు కూడా కార్మికుడు కొందామనుకున్నప్పటికీ కూడా అంతర్జిల్లాల వేరే జిల్లాలను హైదరాబాద్కి వచ్చేసరికి ధరల వ్యత్యాసం ఉంది. అదేవిధంగా గత 6 నెలల కాలంగా ఈ బస్ ఫ్రీ అనడం వల్ల ఆటో కార్మిక వ్యవస్థ ఎలా ఉంది, అదేవిధంగా మొత్తానికి సంబంధించిన ఆటో కార్మికుల వ్యవస్థ ఎలా ఉంది అన్నది మీరు మా జనంగొంత బంధువులకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చెప్తా అంటే విషయం ఏంటంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. అవును. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఛాలెంజ్ రకంలో మనకి ట్యాక్స్ ఫ్రీ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో ట్యాక్స్ ఫ్రీ అన్నారు. ఆటో డ్రైవర్కి ట్యాక్స్ ఉండదని చెప్పారు. ట్యాక్స్ ఉండదు, 400 రూపాయలు సంవత్సరం ఉంటుండే ట్యాక్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఛాలెంజ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి 400 ఛాలెంజ్ మాఫ్ చేసి నెలకి 1800, 2000 రూపాయలు ఛాలెంజ్ పడుతుండే. అంటే అట్లా డ్రైవర్లు దోచుకుంటుండే బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. డ్రైవర్కి 12,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే డ్రైవర్ని బండి నడపక లేడీస్కి ఫ్రీ అని చెప్పి బస్ పెట్టారు. ఈ బస్ ఫ్రీ పెట్టడం వల్ల ఎవరు వచ్చి ప్యాసింజర్స్ ఎక్కుతలేరు. దానివల్ల డ్రైవర్లు ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అనడం లేదు. సంవత్సరానికి నెలకే వాళ్ళకి దాదాపు 12,000, 13,000, 15,000 దాకా ఈఎంఐ అవుతుంది. ఫైనాన్స్ ఉంటుంది. వాళ్ళంతే మీకు అంతే తెలిసిన విషయం, చాలా పేదవాళ్ళు ఉంటారు. ఊర్లో పొలం తాకట్టు పెట్టడము, భార్య తాకట్టు పెట్టడం, వేరే పనులు కూడా ఆటో కిరాయికి తీసుకొని ఫైనాన్స్ చేయించుకొని నడిపించుకుంటారు. అలాంటి దాంట్లో వీళ్ళు సంవత్సరానికి 12,000 దేనికి ఇస్తున్నారు అంటే, మనిషి చావద్దు బతుక మనిషా లేకుంటే కుక్కలాగా బతుకని అర్థం. అది ఏంటంటే డ్రైవర్కి ఉపాధి ఇస్తామని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళేంటంటే గవర్నమెంట్ ఉపాధి అని చూపెట్టేసి వాళ్ళని కోసుకొని తింటున్నారు. కానీ ఏంటంటే దీనివల్ల మనం లేడీస్కి ఫ్రీ చేయడం వల్ల ఎవరికి లాభం? అది ఇంట్లో సంసారం కూడా భార్య చేస్తలేరు. కారణం ఏంటంటే భర్త ఏదైనా మాట చెప్తే ఫ్రీ బస్ కాబట్టి ఎక్కువ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకోటి అంటే మీకు తెలుసు అనుకుంటున్నా, తెలంగాణలో జరిగింది ఇన్సిడెంట్. బస్సు ఏదో దీని డిస్టిక్లో భర్తకు తెలియకుండా భర్త ఆఫీస్కి వెళ్ళింటే భార్యలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో వేరే డిస్టిక్ పోయారు. అక్కడ బస్సు పల్టీ అయిపోయింది. బస్సు పల్టీ అయితే భర్త టీవీలో చూస్తుండే కానీ మన భార్య ఆ బస్సులో ఉందని తెలియదు. దానికి తర్వాత ఫోన్ వచ్చేదాకా అని తెలియదు. అలాంటి ఇన్సిడెంట్ ఏంటంటే భర్తకి తెగించి వీళ్ళు ఆటోలో ముందుకు వస్తున్నారు. అట్లా నేను తప్పంటలేను. ఏంటంటే దీనికి ఒక స్కీమ్ ఉంటుంది. ఏదైతే బస్ ఫ్రీ అని పెడుతున్నారు లేడీస్కి, అందులోపల వేరు విడో కానీ లేకుంటే ఏజ్ పర్సన్, సీనియర్ సిటిజన్స్ కానీ అలాంటి వాళ్ళకి, లేకుంటే స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం ఫ్రీ బస్ పెడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ ఉద్యోగం కూడా ఎట్లుండాలంటే వాళ్ళకి ఒక లిమిట్ అని ఉంటుంది పేమెంట్. అదే ఇప్పుడు విద్యార్థులకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇచ్చేస్తే విద్యార్థులకు అయితే నామమాత్రపు ఛార్జ్ మీద ఎలా అయితే వాళ్ళు వెళ్తారో ఆ విధంగా అలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే గవర్నమెంట్ కాదు కదా. అవును. రేవంత్ రెడ్డి అందులో మనం ఎంచుకున్న ఒక నాయకుడు అంతే. కాబట్టి మా డబ్బులు తీసుకుపోయి అందరికి నేను ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తా అని చెప్తే ఉచితం అట్లా వర్తించదు కదా. అంటే వర్తిస్తుంది ఏంటంటే ఆయన కూడా ఇంతకుముందు మేము TNTUs అట్లా మనం ఏంటంటే ఒక టాక్సీ కార్మికుల సంఘానికి తరపించి రేవంత్ రెడ్డి గారిని మేము ఇన్వైట్ చేసాం. ఉచితంతో కూడా గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే మన ఇండియాలో ఉన్నాము. మనకేంటంటే అన్ని ఉచితంగా ఇచ్చిన తర్వాత ఇంకా మనం కష్టపడడం దేనికి? ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అన్ని ఇలాగే ఉచితాలు పెట్టినాయి. ఈరోజు శ్రీలంక పరిస్థితి ఏంది? అవును. పాకిస్తాన్లో ఏం జరుగుతున్నాయి? వేరే దేశాల గురించి అవసరం లేదు. మన ఇండియా ఏం చేయాలనుకుంటారు వీళ్ళు? వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు తెలంగాణలో జనానికానికి, ప్రజానికానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉచితం చేసి ఏం చూపించాలనుకుంటున్నారు? అంటే ఎవరు వీళ్ళు ఇచ్చేదానికోసం వెయిట్ చేయాలా, లేకుంటే వీళ్ళు ఓటు కోసం మళ్ళీ లంచం ఇచ్చినట్లు ఇప్పుడు ఏంటంటే ఈ లంచం అనేది చూపెట్టేసి జనాల్ని వాళ్ళ వైపు ఆకట్టుకుంటున్నారు. కానీ దానికి లాభం ఎవరికి వస్తుంది? లాభం అయితే ఎవరికి లేదు కదా. ఆటో చెప్పారు మీరు,
ఇప్పుడు డిస్ట్రిక్ట్లో రేట్ ఉంది, అవును. ఒక రేట్ ఉంది. అది కూడా డిస్ట్రిక్ట్ ఏంటంటే ఇక్కడ అది ఏంటంటే మామూలుగా అది కూడా పర్మిట్ కానీ గవర్నమెంట్ పర్మిట్ ఇస్తుంది. ఇక్కడ పర్మిట్ మేము కొనుక్కుంటున్నాం బయట. పర్మిట్ కొనుక్కొని మనం ఏంటంటే పాత బండి పర్మిట్లు ఏదో ఉంటాయో దాన్ని వేరే బండి కన్వర్షన్ చేయడం కోసం పాత బండిని స్క్రాప్ చేసి ఆ బండి మీద పర్మిట్ తీసి కొత్త బండికి ఇచ్చేస్తున్నాం. అంటే పాత బండి రేట్ మనం కొనుక్కుంటున్నాం. పాత బండి పర్మిట్లే ఇప్పుడు కొనుక్కొని వీళ్ళు నడుపుతున్నారు, కొత్త బండి నడిపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే పాత బండి పర్మిట్ అయితే ఇప్పుడు 2 లక్షలు, 1,50,000, 2,50,000 అట్లా ఉంటాయో దాన్ని తీసుకోవడం కాకుండా మళ్ళీ షోరూమ్లో పోయి మళ్ళీ బండిని కొత్తగా కొనుక్కోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనం 4 లక్షలు, 4,5 లక్షలు, 5 లక్షల దాకా పోతున్నాయి. దీని అట్లా కాకుండా అట్లా కారు ఉంది, ట్యాక్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ట్యాక్సీ కొన్న తర్వాత ఇట్లా ట్యాక్సీ కూడా ఎట్లా తెలంగాణ స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, మొత్తం తెలంగాణలో ఎక్కడ తిరగచ్చు. అలాంటిది ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఒక రకంగా ఇప్పుడు ఆటో కార్మికుడు ఈ రకమైన పద్ధతి వల్ల కూడా చాలా దాదాపు 2 లక్షలు అదనంగా నష్టపోతున్నట్లే. చూడండి ఇప్పుడు 35,000 వెహికల్స్, ఎందుకంటే అక్కడైనా ఆటో కార్మికుడే, ఇక్కడైనా ఆటో కార్మికుడే, అంతే కదా. కానీ ఏంటంటే ఇప్పుడు 35,000 బండి మళ్ళీ పర్మిట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 5 లక్షలు, 5,5 లక్షల దాకా ఫైనాన్స్ వెహికల్ ఉంది. ఇప్పుడు 5 లక్షల బండి ఉండుబాటులో 35,000 బండి మనం రిలీజ్ చేసినట్టు వాళ్ళు 2.5 లక్షలకే ఇస్తారు బండి. అది ఇప్పుడు 5 లక్షలు కొన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనాన్స్ దగ్గర వస్తుంటుంది, కట్టే అప్పటి నుంచి కడుతుండే కాబట్టి దగ్గర వచ్చి ఉంటాడు. ఇప్పుడు 2.5 లక్షల బండి వచ్చిన తర్వాత మరి ఇతను మళ్ళీ ఈ బండి వాల్యూ ఎంత ఉంటుంది? అప్పుడు అంతకంతే ఉంటుంది మామూలుగా లక్షలకు వచ్చేస్తుంది. అదే నేను అనేది ఇప్పుడు దాకా కట్టింది వాడి స్థాయి ఏంటప్పుడు లాసే కదా. పూర్తిగా కాకుండా ఏంటంటే ఒకేసారి గవర్నమెంట్ వాస్తవానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఏంటంటే అన్ని ఆల్ ఓవర్ తెలంగాణలో ఏదైతే ఆటోస్ ఉన్నాయి ఒకటి సిస్టమ్, ఒకే సిస్టమ్ ఉంటుంది. ఒకటి సిస్టమ్ అన్న ఎవరెక్కడ ఆటో ఏంటంటే ఉపాధి హామీ, ఇది ఆటోలు నడిపేయడం ఏంటంటే ఉపాధి కష్టం కోసం పడుతున్నారు వాళ్ళు. ఏదో ఇచ్చేసుకుని కడుపు తీపుల కోసం ఏదో ఇచ్చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ పర్మిట్ అనడం క్యాన్సిల్ చేసి, అంటే పర్మిట్ క్యాన్సిల్ అంటే ఈ కొత్త పర్మిట్లు అని కాకుండా అన్ని స్టేట్లో డిస్ట్రిక్ట్లు ఏదైతే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్కి ఒకే పర్మిట్ నడుస్తుంది. అన్ని ఎక్కడెక్కడ బండి కొంటారో అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడైనా ట్రావెలింగ్ చేయొచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. దానికి ఎంత కండిషన్ పెడతాను, వేరే ఏ వెహికల్కి కండిషన్స్ లేదు, ఆటోకే కండిషన్స్ ఉన్నాయి, ఓన్లీ ఆటోకే కండిషన్స్. అదో క్యాబులు నడుపుకుంటే ఇట్లాంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు క్యాబ్ వాళ్ళు ఏంటంటే ఓలో ఊబర్ అని చెప్పి ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చారు, వాళ్ళని దోచుకొని తింటారు 30% అనేసి. బాగా అదైతే బాగుంది. ఇప్పుడు ర్యాపిడో అని వచ్చింది, వాళ్ళకి ఏంటంటే ఆయన 2 వీలర్లు ఎవరైనా కానీ ఒక ఎంప్లాయ్ 2 వీలర్ బండి కొనుక్కోవాలంటే వాడు దాని మీద బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేయడం వల్ల కూడా ఆటోలకు ప్రాబ్లం, ఆటో కార్మికులు ఓలో ఊబర్ నుంచి కూడా ఆటోలకు ప్రాబ్లం, అన్ని గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఆటో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరికి ఆటో ప్రాబ్లమ్స్ అంటే అన్ని వైపుల నుంచి ఆటో కార్మికుల పైన ప్రెషర్. ఏంటంటే గవర్నమెంట్ గా లీగల్ గా 20 మంది 27 మంది చనిపోయారని చెప్తున్నారు, కానీ ఆటో డ్రైవర్ ఎంతమంది సూసైడ్ చేసుకోండి కరెక్ట్గా గవర్నమెంట్ లెక్కమని చెప్పండి. వాళ్ళకి ఏమి ఇచ్చేస్తున్నారు? మన గవర్నమెంట్ నుంచి ఏంటంటే మన నుంచి ఆటో డ్రైవర్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్కి, ట్యాక్స్ రూపంలో కానీ వేరే రకంలో కానీ, ఫిట్నెస్ గురించి కానీ, మీటర్ షెల్ గురించి, తర్వాత పెట్రోల్ బంక్లో స్పేర్ పార్ట్స్ అట్లా బండి కొనుగోలు గురించి అట్లా ఏదో రకంలో మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. ఆటో డ్రైవర్ కింద స్థాయి ఉంటే కూడా వారి నుంచి హై ఇన్కమ్ ఉంది ఆటో వాళ్ళు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి ఆటో డ్రైవర్కి ఇన్కమ్ ఏముంది? ఏం లేదు. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది డబుల్ బెడ్రూమ్ అట్లే కాలం వెళ్ళిపోయింది. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ 12,000 ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు 12,000? ఇప్పుడు ఇస్తున్నారా 12,000? ఇప్పుడు ఎవరికి కదా ఇవాళ అంటే ఇస్తారన్న 12,000 ఇంతవరకు రాలేదు. అది కూడా లేదు, ఏంటంటే ఇస్తామని చెప్తున్నారు. గాలి మాటలు, నేను ఇచ్చేస్తా అని చెప్పి ఉత్తర కుమారుడు ఉన్నాడు కదా, ఏం చేస్తాడని ఆడవాళ్ళ ముందు మాట్లాడతాడు. నేను ఎవరు వస్తే నేను చూసుకుంటాను, నేను ఇచ్చేసిన ముందు వచ్చింది తా తేముడు. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు అన్నారు రైతు బంధు ఏదో ఇస్తా అన్నారు, దాని ఏదో 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. మరి ఇస్తాన తర్వాత అయినా నేను August 15 ఇవ్వకపోతే అది చేస్తాడు, నువ్వు ముందు జాగ్రత్తగా రాజీనామా పెట్టించు. ఇట్టి వీళ్ళు కొట్టడానికి వీళ్ళు స్తోమతలు వీళ్ళు దీన్ని చూపించుకోనికి అంతే తప్ప మాలాంటి ఆటో డ్రైవర్ గరీబ్తనాన్ని వాళ్ళు పరిశాలను చూసుకొని వాళ్ళు సాయం చేయడానికి ఏ నాయకుడు ముందుకు వస్తలేదు. దాని నుంచి మన గవర్నమెంట్తో మనకి ఏ సంబంధం ఉంటుంది? అప్పుడు వాళ్ళు మనకు చేసింది ఇదే, మన లాభం ఏముంది? లాభం అవసరం లేదు మనకి. మన స్థాయికి మనం ఉండడానికి మనం బతకానికి ఇస్తే చాలు మాకు. వాళ్ళ నుంచి మనకి ఏం ఆశిస్తలేము. మాకేదో 12,000 ఇస్తారు కాదు, ఒక సిస్టమ్ పెట్టుకొని చెప్పండి. మా బిజినెస్కి ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లు అయితే కష్టపడుతున్నారో దాంట్లో ఒక సిస్టమ్ పెట్టండి. ఈ టైం నుంచి ఈ టైం దాకా కనీసం లేకుండా టైం సిస్టమ్లో మెయింటైన్ చేయమని చెప్పండి. పబ్లిక్ రద్దీ ఉన్న టైం లోపల లేడీస్ ఫ్రీ ఉండదు, ఆ టైంలో ఆటోస్ యూస్ చేయాలని. లేకుంటే ఇలాంటి పలానా ఏజ్ నుంచి పలానా ఏజ్కి, లేకుంటే పలానా వాళ్ళు కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళు ఈ స్థాయి ఉంటారు, ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళకి పాస్ లాంటిది లేకుంటే అట్లాంటి ప్రైవేట్ చేయండి. ప్రతి ఒక్క లేడీస్కి ఫ్రీ అంటే ఆమె ఐటీ ఎంప్లాయ్ ఉంటుంది, ఆమెకి ఫ్రీ అంటారు. ఆధార్ కార్డు చూపిస్తే ఆమె పెద్ద స్థాయిలో ఉంటుంది, ఆమెకి ఫ్రీ అంటారు. చిన్న స్థాయి ఉంటుంది, ఆమెకి ఫ్రీ అంటారు. ప్రతి ఒక్కరికి ఫ్రీ పెడితే ఇంకా మేము ఎక్కడికి పోవాలి? మా డ్రైవర్ పరిస్థితి ఏంది? లేకుంటే ఒక పని చేయండి, గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా ఆటోస్ ఇవ్వమని చెప్పండి అందరికీ. మేము సంపాదించుకుంటాం, వచ్చిన సంపాదించి ఎందుకంటే ఫైనాన్స్ ఉంటుంది బండి మీద. ఇంకా ఎవరు వచ్చిన వాళ్ళు ఎక్కించుకొని ఇంకా కడుపు నింపుకుంటాం, సరిపోతుంది కదా. వాళ్ళు మనకి ఇచ్చే 12,000 అవసరం లేదు మాకు, ఆటో ఫ్రీకి ఇస్తే చాలు మాకు. వాళ్ళ కష్టం, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఉపాధి హామీ అని చెప్పి ఏదో ఇస్తున్నారు. మాకు అలాంటి హామీలో ఇదో హామీని ఇచ్చాయని చెప్పండి. మాకు 12,000 అవసరం లేదు. మాకు 12,000 తీసుకొని దేనికి పనికి వస్తుంది? సంవత్సరం 12,000 ఎంత పడింది?
ఆలోచించండి. నెలకు 12,000 కనీసం నెలకు 12,000 సంపాదించే సంవత్సరానికి 12,000 నెలకి ఒక 1,000 రూపాయలు అంటే రోజుకు 33 రూపాయలు ఇస్తున్నారు మాకు. ఆ 33 రూపాయలు దేనికి పనికి వస్తున్నాయి? పావు లీటర్ పెట్రోల్ కూడా రాదు. పావు లీటర్ పెట్రోల్ కాదండి, కాఫీ టీ పిల్లలు తిని కూడా పనికి వస్తలేదు. దాన్ని తీసుకొని ఏం చేసుకోవాలి అంటే పిల్లలు కాఫీ టీ తీసుకొని బతకాలా? అంటే పిల్లలకి ఆహారం ఏంటంటే కాఫీ టీ ఆహారం అన్నట్టు. వాళ్ళు అన్నం తినద్దు, వాళ్ళు ఇంకేం సంపాదన ఉంటుంది అందులో అంతే. మెట్రో ఉంది, వాళ్ళు ఐఫై ఉండాలి, వాళ్ళు వెళ్తారు. మిడిల్ క్లాస్ పీపుల్ కావాలంటే ట్యాక్సీలు వెళ్తారు, లో క్లాస్ అంటే ఆటో కావాలి. గల్లీలో పోవాలంటే కూడా కంపల్సరీ ఆటో అవసరం కదా, గల్లీలో కావాలి. మిడిల్ క్లాస్ పీపుల్ నచ్చుకుంటే పోతారు, వాళ్ళకి ఏం కావాలి, పైసలు తగ్గాలి. వానికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఏమంటే అడేమంటే ఇక్కడ ఇంత దూరం కాదు నడుచుకొని పోతాం అంటాడు. ఐఫై ఉంటాడు అయితే వాడు పోతాడు, క్యాబ్లో పోతాడు, లేకుంటే వాడు మెట్రోలో కూడా పోగలడు, వాడు ఉన్న స్థాయికి వాడు వెళ్తాడు. కానీ మనం ఆటో అనడం దేని లో క్లాస్ పీపుల్స్కి కదా ఆటో ఉంటుంది. లో క్లాస్ ప్లేసెస్కు లోకల్ గల్లీలలో కూడా తిరగడానికి చిన్న చిన్న గల్లీ ఉంటాయి. చిన్న గల్లీ ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ అయితే గల్లీలు ఉండదు. ఏదో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉంది, దానికి ఒక 20 రూపాయలు 10 రూపాయలు ఎవరు ఎందుకు ఇస్తారు? ఇయ్యరు వాళ్ళు. అది పరిస్థితి, ఆటో డ్రైవర్ పరిస్థితి. కొంచెం ఏంటంటే దీన్ని ఎప్పుడైనా గ్రహించి రేవంత్ రెడ్డి గారు ఈ మన ఆటో డ్రైవర్ సమస్య ఏదో రకంలో అంటే ఒక లిమిట్గా పెట్టి, లేకుంటే ఒక కలర్ బస్సులో కూడా కలర్స్ ఉంటాయి, ఆ కలర్ బస్సు వస్తే ఆ కలర్ బస్సులోనే ఫ్రీగా ఉన్న సిస్టమ్ పెట్టడం, లేకుంటే ఈ వయసుకు కొన్ని వయసుకు కేటాయించి, లేకుంటే స్టూడెంట్స్కి అలాంటి వాళ్ళకి ఏదైనా పాస్ లాంటిది ఇచ్చేసారంటే చిన్న చిన్న చిరుద్యోగులకు అలాంటి పాస్ అంటే కంపెనీ ఐడెంటిటీ మీద ఫ్రీ. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళకి ఏదైనా అలాంటి సిస్టమ్స్ ఏదైనా పెడితే కొన్ని మట్టికి, అంటే మొత్తానికి కాదు, ఒక 20% అన్నా కొంచెం డ్రైవర్ కొంచెం బయటకు రాగలడని ఆలోచిస్తున్నాం. లేదంటే 100% మాకు కావాలంటే మొత్తం ఫ్రీ ఆటో సీమని చెప్పండి, వాళ్ళు ఎవరికైనా ఫ్రీ ఇచ్చుకొని మేము దానికి కూడా సిద్ధంగా ఉంటాం. మా ఆటోలు ఎక్కితేనే మనం పైసలు తీసుకుంటాం కాబట్టి ఆ రోజు ఖర్చు వెళ్తే చాలంటే చూసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఈ రకమైన డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఫ్యూచర్లో అంటే ఈ ఫ్రీ బస్సు విధానాన్ని రద్దు చేయాలని ఇట్లా మీరు ఏమన్నా పోరాటం చేయాలని రెడీ అవుతున్నారా? అనుకుంటున్నామండి, ఎందుకంటే ఫ్రీ బస్సు కోసం ఆల్రెడీ కేసు కూడా పెట్టాలనుకుంటున్నాం. అంటే ఫండ్స్ మనది, డబ్బులు మనది, మా డబ్బుల మీద తీసుకొని మీరు ఫ్రీ చేయడం ఏంటి? అంటే ఒక సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా, ఒక సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లే కదా. పథకం అంటే దానికి ఒక లిమిట్ ఉంటుందండి. సంక్షేమ పథకం ఉందని చెప్పి ఎవరికంటే వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి ఫ్రీ అంటే ఇది కాదా? ఇది కాదు కదా, తిరుపతి కాదు ఇది, తెలంగాణ. ఇది తెలంగాణలో మేము అందరూ కడుతున్నాం, మేము అందరూ ట్యాక్స్ కడుతున్నాం, ఏదో రకంలో ట్యాక్స్ కడుతున్నాం. మేము కూడా ఒక ట్యాక్స్ హోల్డర్లే. మేము కూడా ఒక ట్యాక్స్ హోల్డర్ అంటే మనది కూడా నిర్ణయం కూడా కొంచెం తీసుకోవాలి. మొత్తాన్ని నాదే తీసేసుకోండి మాదే తీసేసుకోండి అంటలేం మేము. అంటే ఆటో నడిపినా ఆటో ఉన్నప్పుడు ట్యాక్స్ కడతారు కదా, కడుతున్నాం కదా, అంటే ట్యాక్స్ హోల్డర్ అన్నట్టు. మేము కూడా ఒక ట్యాక్స్ హోల్డర్లే కాబట్టి మాది కూడా ఎంతో అంత వృత్తభక్తి అంటారు కదా, అట్లా వృత్త సాయం అన్నట్టు మాది దాని నుంచి నడుస్తుంది. కాబట్టి మాది కూడా ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని కొంచెం మీరు కూడా గ్రహించి మేము కొంటున్నాం, ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఆ ట్యాక్స్ మేము కట్టాలంటే మీకు మేము చేసే పనులకి సహకరించాలి. అట్లా మేము దోచుకుంటలేము, రీజనబుల్గా తీసుకుంటున్నాం, రీజనబుల్ గమ్యస్థానానికి చేర్పిస్తున్నాము, వాళ్ళకి ఏం కాదో అందుబాటులో ఉన్నాము. మేము కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకొని చేస్తున్నారు, మేము యూనిఫామ్ లేకపోతే చేస్తే కూడా మేము కూడా పబ్లిక్ సర్వెంటే. మేము కూడా పబ్లిక్ సర్వెంట్ చేసి పబ్లిక్ సర్వెంట్ చేసిన సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఎంతో చాలా వరకు క్రిమినల్స్ని కూడా పట్టించిన దాఖలాలు, ఆటో కార్మికులు పట్టించిన దాఖలాలు చాలా ఉన్నాయి. మేమే పట్టించినామండి, మీడియాలో చెప్పడం ఎందుకు కానీ మేమే పట్టించిన రోజులు ఎన్నో ఉన్నాయి. రకరకాల వాళ్ళు పట్టించిన ఉంది, ఐఎస్ఏ వాళ్ళని కూడా పట్టించిన రోజులు ఉన్నాయి, ఇంకా రకరకాల పట్టించి బాంబ్ బ్లాస్ట్ చేసిన కూడా పట్టించిన రోజులు అన్నీ. అప్పుడులో ఏసీబీ గారు, ఇప్పుడు శ్రీధర్ గారు ఉండే, అప్పుడులో వాళ్ళు ఉండే గణేష్ గారు ఉండే, సిఏ గారు, వాళ్ళ సమక్షంలో కూడా మేము కొంచెం పనులు చేసి ఉన్నాయి. కానీ ఏంటంటే దొంగ సామాన్లు అది ఇది పోతుంటే కూడా అలాంటిది పిఎస్లో తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం, ఏమైనా ఒక కస్టమర్లు ఏమైనా లగేజ్ మర్చిపోతే దాన్ని తీసుకొని పిఎస్లో హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళకి గమ్యస్థానానికి తీసుకొని ఇవ్వడం, అలాంటి యాక్టివిటీస్ చాలా చేసాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు 190% అంటే కరెక్ట్ సిన్సియర్గానే ఉంటాడు. ఈ కొత్తగా వేరే లైన్లో ఉండరు, దొంగలు డకాట్స్ ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదో అఫెన్సులు చేస్తుంటారేమో కానీ పర్మనెంట్గా ఆడు ఫిక్స్గా ఆటో డ్రైవర్ కానీ ఫీల్డ్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటాడు, ఇలాంటి చిల్లర విషయాలు లేడు. ఎందుకంటే వాడి వృత్తి అది కాబట్టి వాడు ఇక్కడ కాకుండా ఎక్కడైనా పోలు తప్పదు కాబట్టి అలాంటి పనులు చేయడం అది వీళ్ళు కూడా తెలుసు. కానీ అంటే వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు కొంచెం తీసుకెళ్ళి వాళ్ళని హరాస్మెంట్ చేయడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి హరాస్మెంట్లన్నీ కొంచెం తగ్గించుకోవాలా, ఈ మధ్య కొన్ని తగ్గింది, ఇంతకుముందు అది చాలా ఉంటుండే. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా తగ్గాలని మేము అనుకుంటున్నాం. అది కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా చెప్పడం అంటే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే చెప్తున్నాము, ఈ ఫ్రీ బస్ దయచేసి కొంచెం అవాయిడ్ చేయండి. లేకుంటే మేమేంటంటే మీ పెట్టిన సంక్షేమ పథకం కోసం మమ్మల్ని బలుపశు చేయకండి డ్రైవర్ని. ఎందుకంటే ఆల్రెడీ డ్రైవర్లు ఆల్మోస్ట్ 90% రోడ్ మీద వచ్చేసారు. అంటే మీరు వచ్చిన గవర్నమెంట్ 6 monthsలో 90% రోడ్ మీద వచ్చారు. ఇంకా ఒక 6 months అయిందంటే టోటల్లో డ్రైవర్ అనడం మేము కనిపించారు అనుకుంటున్నా. అప్పుడు మీరు ఉపాధి హామీ ఇచ్చి మేము మీకు హామీ ఇస్తున్నాము, మీరు వచ్చి బండి నడిపించుకోండి అంటే కూడా డ్రైవర్ ముందుకు రారనుకుంటున్నా. కాబట్టి అట్లా చేయకండి. డ్రైవర్ ఎప్పుడు ఉంటారు, మీకు డ్రైవర్ ఉంటారు ఖచ్చితంగా. డ్రైవర్ లేని ప్రపంచం లేదు. ఎందుకంటే మీరు గమ్యస్థానానికి వెళ్ళాలంటే, మీకు ఏదైనా కొనుక్కోవాలంటే, మీ భార్య పిల్లలకి ఏదైనా కొంచెము హామీ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఒక గమ్యస్థానానికి చేర్పాలంటే కూడా ఖచ్చితంగా డ్రైవర్ ఖచ్చితంగా మీకు కావాలి. కాబట్టి అలాంటి డ్రైవర్ని మీరు
మేల్కొల్పండి. అలాంటి డ్రైవర్ కూడా మీరు ఉపాధి హామీ ఇచ్చారంటే గవర్నమెంట్ బాగుంటుంది, ఇటు డ్రైవరు బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరూ సంతోషం. అది ఇప్పుడు మనము ఈ ఆటో కార్మికుల సమస్యలపై మీరు ఇంతవరకు మీరు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో వీరి ఆటో కార్మికుల తరఫున మీరు వకల్తా తీసుకొని చేయబోయే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆటో కార్మికుల వకల్తా కాదండి, ఆటో డ్రైవర్ మన ఇంటి మనిషిని అనుకుని చేయాలనుకుంటున్నాము. రాబోయే కాలం లోపల ఎట్లుంటుందంటే ఈ ఆర్టీసీ బస్సెస్ ఏదైతే ఫ్రీ పెట్టారో దానికి ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఫ్యూచర్ ఎట్లుంటుందంటే డైరెక్ట్ ధర్నానే రోడ్ మీద ఎక్కడెక్కడ బస్సులు నడుస్తాయో ప్రతి ఒక్క ప్లేస్లో ఆటోలు అడ్డంగా పెట్టి డైరెక్ట్ ధర్నా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు వేరే ఇది లేదు, పిల్లిని రూమ్లో బంధించి కొడితే ఏం చేస్తుంది, తిరిగి పడుతుంది. ఇప్పుడు మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు సార్ మా పరిస్థితిని అర్థం చేసుకోండి, ఎందుకంటే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, నేను కలవని కూడా మీరు మాకు పర్మిషన్స్ ఇస్తలేరు, మరి ఇంకా మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర చెప్తే ఆలోచిస్తాము, చూస్తాము, చేస్తాము అంటున్నారు, అంతే తప్ప వేరే మనం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎంత దాకా మనం చూస్తాం, ఎందుకంటే మా ఊరుకు కడుపు ఖాళీ మేము ఉంటే పర్వాలేదు, దీనివల్ల మా ఫ్యామిలీలు కూడా వెనుకబడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మా ఫ్యామిలీలు కూడా ఏంటంటే తిండి లేక ఎటు కాకుండా ఉండే పరిస్థితి మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రోడ్ ఎక్కడెక్కడ మన మెయిన్ రోడ్స్ ఉన్నాయో అన్ని రోడ్డు మీద ఆటోలు తీసుకొచ్చి ముందు పెట్టి పెద్ద ఎత్తున ధర్నా చేయాలనుకుంటున్నాం. ఆ ధర్నా ఏంటంటే ప్రాణం తెగించి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రాణం పోయే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ప్రాణం పోతుంది తప్పదు, పోయేది పోతుంది, 10 మందికి మేలు చేసిపోతామని ఆలోచనతో. ఓకే.